నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బిగ్ బాస్ 9 తెలుగు 8వ వారంలో చాలా రాతలు మార్చేశారండి. ఈ వారం నామినేషన్ కూడా కంటెస్టెంట్స్ తలరాతలు మార్చేసినారు. మాజీలు వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చి ఈ ఈ వారంలో నామినేషన్లు చాలా జరిగిందండి. దీన్ని చూసుకుంటే ఈ రసవత్తంగా సాగింది. ప్రేక్షకులకు ప్రతి వారము కొత్త ట్విస్టులు, కొత్త డ్రామాలతో కిక్ ఇస్తుంది బిగ్ బాస్ 9. ఎప్పుడు ఊహించిన విధంగా నామినేషన్స్, ఎలిమినేషన్స్, ఫైట్స్ జరిగే ఈ షోలో 8వ వారం మరింత ఉత్కంఠంగా సాగుతుంది. ఏమనంటే చూడండి, ఈ పోయిన వాళ్ళు కామన్ మ్యాన్, సెలబ్రిటీలతో పాటు వైల్డ్ కార్డ్ కాంటెస్ట్లో కూడా హౌస్లోకి రావడంతో గేమ్ స్వరూపం మొత్తం మారిపోయింది. చూడండి, ఎవరు నామినేషన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఏమి అనేది కూడా బయట పోయిన వాళ్ళు లోపల వస్తున్నారు. లోపల అంతా కూడా ఒక ఉత్కంఠంగా సాగుతుంది బిగ్ బాస్ 9 తెలుగు. ఎందుకంటే ఆసక్తికరంగా ఉంది. బిగ్ బాస్ 9 చూస్తూ ఉన్నంతసేపు సీరియల్లో కొట్లాడుకున్నట్టే. ఆడవాళ్ళు కానీ దివ్య మాధురి, రీతు చౌదరి, దివ్యల మాధురి గారు ఉన్నారు, రీతు చౌదరి గారు ఉన్నారు, తనుజ, వీళ్ళందరూ కూడా ఒకరి మీద తగ్గట్లేదు, అట్లా కొట్లాడుకుంటున్నారు. ఇది చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే బిగ్ బాస్ 9 తెలుగు ప్రారంభంలో కాస్త స్లోగా నడుస్తుందనే కామెంట్స్ వచ్చాయి. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత పూర్తిగా రివర్స్ అయిపోయింది. పచ్చలపాప, రమ్య, మోక్ష, ఆయుష, మాధురి లాంటి కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన వెంటనే హౌస్లో హీట్ పెరిగిపోయింది. చూడండి, పచ్చలపాప రమ్య కావచ్చు, మాధురి, దివ్యల మాధురి గారు, ఆయుష, వీళ్ళందరూ రాగానే హీట్ పెరిగింది. మాధురి గారు వచ్చిన తర్వాత ఇంకా బిగ్ బాస్ 9లో ఎవరి మాట ఏందా, చెప్పిందే నాదే అంటుంది. ఈ వల్ల కూడా చాలా బాగా పెరిగింది. వాళ్ళ వల్ల కామన్ మ్యాన్స్, సెలబ్రిటీసు, వరల్డ్ కార్డ్ ఎంట్రీ కాంటెస్ట్ల మధ్య రివాల్స్ మరింత స్పష్టమైనవి. ఇప్పుడు హౌస్ చదరంగం కూడా రణరంగా మారిపోయింది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ 9లో చూసుకుంటే చాలా వచ్చేశారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ 9 నుంచి 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వారిలో చూసుకుంటే వర్మ, సృష్టి వర్మ, మనీష్, ప్రియా శెట్టి, హరిత, హరీష్, ఆశా సైని, శ్రీజ, భరణి ఇలా అయిపోయారు. కానీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆయుష బయటికి వెళ్ళగా తాజా ఎపిసోడ్లో వరల్డ్ కార్డ్ కంటెస్ట్గా రమ్య, మోక్ష, పచ్చలపాప ఎలిమినేట్ అయిపోయింది. కేవలం 2 వారాల హౌస్లో ఉన్న ఆమె కామెంట్స్, గొడవలు, సెటర్లు ప్రేక్షకులను ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేశాయి. రమ్య గారు కూడా పచ్చలపాప బాగానే చేసింది. మన మాధురి గారి లెక్క, రీతు చౌదరి లెక్క కూడా ఆయన ఉన్న 2-3 వారాలైనా మంచిగా ఆయన చేసింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఒకరి మీద ఒక నిందలు వేసుకుంటున్నారు. ప్రధానంగా కళ్యాణం, తనుజ, మన రీతు వంటి కంటైనర్లు కూడా రమ్య చేసిన వ్యాఖ్యలు హౌస్లో టెన్షన్ పెంచాయి. ఫలితంగా రమ్య ఆట కంటే ఎక్కువగా ఈ కాంట్రవర్సీ, కొట్లాటు, రచ్చలే ఈ లైమ్ టైంలో నిలిచింది. చివరికి తనుజ ఫ్యాన్స్ సోషల్ మీడియా నెగిటివ్ వే కారణంగా ఆమె ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది. రమ్య బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే రమ్య బిగ్ బాస్ షోలో పాల్గొనింది. ఈ షోలో శివాజీ ఆమెను ప్రశ్నలు దంచేశారు. ముఖ్యంగా కళ్యాణ్, తనుజ, పవన్ లింకు అనే విషయంలో ఆమె ఇచ్చిన సమాధానంపై శివాజీ స్ట్రాంగ్ కౌంటర్ వేయడం చర్చనీయాంశమైంది. ఇంకా చూసుకుంటే బిగ్ బాస్ 8వ వారంలో నామినేషన్ రణరంగా మారినాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు ప్రియా, శ్రీజ, మనీషా ఫ్లోర్లో తిరిగి హౌస్లోకి వచ్చి హాట్ టాపిక్ అయ్యారు. బిగ్ బాస్ వీరికి 2 కత్తులు ఇచ్చి ఒకటి నామినేట్ చేయడానికి, మరొకటి నామినేట్ పవర్ని ఏరే వారికి ఇవ్వడానికి గేమ్ను మరింత ఆసక్తికర మార్చారు. దీంట్లో శ్రీజ అయితే దుమ్ము లేపేసింది. దివ్యల మాధురి గారికి, శ్రీజకు పెద్ద రచ్చ అయింది. కళ్యాణ్కి కానీ శ్రీజకు కూడా పెద్ద ఇష్యూ చేసింది. శ్రీజ అయితే దుమ్ము దులిపేసింది, బాగా మాట్లాడింది. వీళ్ళలో కొంతమంది మళ్ళీ హౌస్ మెంబర్స్గా కొనసాగుతారని ఇచ్చిన షాక్ ఇచ్చాడు.
ఇంకా చూసుకుంటే ప్రియా ఎంట్రీతో సంజన షాక్ అయింది. రోడ్ రోలర్లా అంటూ బాడీ షేవింగ్ చేసిన మాటలపై ప్రియా కౌంటర్ ఇచ్చింది. అది పన్నీ కాదు, ఆర్ట్ ఇస్తుంది అంటూ క్లాస్ ఇచ్చింది. సంజన నేను కూడా బక్కగా ఏం లేను అని అనడంతో హౌస్లో టెన్షన్ పెరిగింది. మరోవైపు మనీష్ కళ్యాణ్పై నిప్పులు చెరిగాడు. ఇమోషనల్ నిన్ను నమ్మాడు కానీ నువ్వు ఎనుపోటు పొడిచావంటూ సెటర్లు వేశాడు. దాంతో కళ్యాణ్ ఇమ్ముల మధ్య వాగ్వాదం చెలరేగింది. మన ఇమ్ము కూడా తనుజాను నామినేట్ చేస్తూ నా కోసమే ఆడిందే కానీ ఓటింగ్లో మోసం చేసింది అన్నాడు. దాంతో తనుజ 2 నాలుగులతో మాట్లాడుతున్నారంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. కళ్యాణ్ రాము మధ్య కూడా వాగ్వాదం తలెత్తింది. నువ్వు కెప్టెన్ కాలేవు అని కళ్యాణ్ అంటే నువ్వు కాలేదంటూ రాము ఫైర్ అయ్యాడు. చివరగా మనీష్ ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడుతున్నారంటూ తనుజపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి వారవ నామినేషన్లో ఫుల్ డ్రామా, ఫుల్ ఎమోషన్, ఫుల్ ఫైర్తో సాగినట్లు తెలుస్తుంది బిగ్ బాస్ 9. ఈ బిగ్ బాస్ 9లో ఇప్పుడు చాలా ఉత్కంఠంగా ఉంది. ఫస్ట్లో స్లో ఉండేది కానీ ఇప్పుడు ఏమి రచ్చ అంతా చేస్తున్నారు. చూడడానికి కూడా పెడితే టీవీలలో వీళ్ళ పెద్ద రచ్చ అయిపోతుంది. గలగలగా అరుచడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఉత్కంఠంగా సాగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 8వ వారం నామినేషన్ లిస్టు ప్రకారం దివ్యల మాధురి, రీతు చౌదరి, సంజన, తనుజ, పవన్ కళ్యాణ్, గౌరవ్, రాము రాథోడ్ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండడంతో పూర్తి వివరాలపై క్లారిటీ రాలేదు. అధికారికంగా త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ వారం నామినేషన్లకు సంబంధించిన వివరాల కోసం మనం ఇంకా 2 రోజులు ఆగితే తెలుస్తుంది. ఈ నామినేషన్లో చూసుకుంటే మొత్తానికి చాలా బాగుందండి. బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తుంది. మరి ఎవరు బయటపోతారు ఏమనేది కూడా మనకు నిదానంగా తెలుస్తుంది. ఎవరు ఇన్ అవుతారు అనేది కూడా తెలుస్తుంది. కానీ దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే రీతు చౌదరి, మాధురి గారు, ఇప్పుడు శ్రీజ, వీళ్ళంతా సంజన, వీళ్ళందరూ కూడా ఒకరి మించి ఒకరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వదిలితే కొట్టుకునే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇది బిగ్ బాస్ 9 అండి 8వ వారం యొక్క లేటెస్ట్ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.